పారిశ్రామిక రంగంలో చాలా మందికి పద్మశ్రీ అవార్డు వచ్చుండొచ్చు, కానీ మన వసుంధర ఫార్మస్యూటికల్స్ చైర్మన్ జయరాజ్ గారికి వచ్చిన అవార్డు చాలా ప్రత్యేకమైంది. ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు తయారు చేసి సమాజానికి సేవలు అందించడమే కాకుండా ఎంప్లాయీస్ అందరినీ సొంత మనుషుల్లా చూసుకునే గొప్ప వ్యక్తి. ఈ అవార్డుతో మనల్ని గర్వపడేలా చేసిన చైర్మన్ గారిని సత్కరించుకోవడం మన అదృష్టం. ఇప్పుడు సార్ మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది, ప్రపంచం గుర్తింపునిచ్చింది. కానీ నేను గుర్తించుకోవాల్సింది, గౌరవించుకోవాల్సింది మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కరిని. అందుకే మీ అందరి తరపున ఈ సన్మానం మన ప్లాంట్ మేనేజర్ రామచంద్రరావుకి చేయటం న్యాయమని ఫీల్ అవుతున్నాను. మేడం, నాకు సన్మానం. రామచంద్రరావు గారు, 25 years మీ లైఫ్ని, మీ సర్వీసెస్ని మన వసుంధర ల్యాబ్స్కే డెడికేట్ చేశారు. మీకు ఫెలిసిటేషన్ అనగానే వచ్చిన రెస్పాన్సే చెప్తోంది మీ అర్హత ఏమిటో. ప్లీజ్. తమ్ముడు కూడా ఉంటే బాగుండేదే. అవునమ్మా, వాడు మిస్ అయ్యాడు. అసలు నాకు నిన్న జరిగిన సన్మానం షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. నేను రాలేకపోతున్నాను. ఆయన ఎవరికో పద్మశ్రీ వస్తే ఈయనకి సన్మానం ఎందుకో? నేను చేసిన సేవను శ్రమను గుర్తించి ఎలాగలగా ఫ్యాక్టరీకి నేను చేసిన సేవని శ్రమని గుర్తించి అందరి తరఫున నన్ను సన్మానించారు. అలాగా? అలాగే నాకు సన్మానం జరిగినప్పుడు 2 నిమిషాలు నాన్ స్టాప్ క్లాప్స్. 50+ లో ఫస్ట్ టైం క్లాప్స్ కదా, ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు. లొకేషన్ లో నేను చేసే జంపులకి గ్రాస్ బ్రేకింగ్ కి రోజు క్లాప్సే, బోర్ కూడా వేస్తుంది. ఆ క్లాప్స్ ఈ క్లాప్స్ ఒకటేనా? సౌండ్ ఒకటే కదండి. సౌండ్ ఒకటే కావచ్చు, కానీ సొసైటీలో రెస్పెక్ట్ వేరు. అబ్బో, ఎప్పటికైనా నా మాట వింటే మా బాస్ తో చెప్పి ఫ్యాక్టరీలో ఏ స్టోర్ ఇన్ఛార్జ్ గానో ఫీల్డ్ ఆఫీసర్ గానో జాబ్ ఇప్పిస్తా. కటింగ్లు పోను నెలకి 8,000 చేతికి వస్తాయి. నేను ఒక్క రోజులో 2 జంపులు 3 గ్లాస్ బ్రేకింగ్ చేస్తే బత్తాలతో పాటు 10,000 వస్తుంది. పైగా మా కటింగ్లు ఉండవు. ఆ కటింగ్లు ఉండవు, ఎప్పుడో కాలో చెయ్యో తీసేస్తారంతే. నువ్వు ఎప్పుడైతే నాకు ఇష్టం లేని రూట్ లోకి వెళ్ళావో అప్పుడే నువ్వు నాకు లేనట్టు లెక్క. నీదొక్క రూపాయి ఇంట్లోకి రావడానికి ఒప్పుకోను. అమ్మా కావ్య, ఏంటి పెద్దనాన్న? నిన్న మీరు ఇంట్లో లేరు కదా, ఆ కొరియరోడు దీన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటనే అది? మన కావ్య క్విజ్ కాంపిటీషన్ లో ల్యాప్టాప్ విన్ అయిందిరా. అదే విచిత్రం అన్నయ్య, దానికి ఎప్పుడు గిఫ్ట్ వచ్చినా నువ్వే రిసీవ్ చేసుకుంటావు. థ్యాంక్స్ రా. నీ తెలివితేటలతో సంపాదించుకుని ఆడికెందుకమ్మా థ్యాంక్స్. ఆ కాంపిటీషన్ నేనే తీసుకెళ్లి డ్రాప్ చేశాను. మరి జస్ట్ డ్రాప్ చేసావు, నేను దాన్ని 20 సంవత్సరాలుగా గోల్ వైపు డ్రైవ్ చేస్తున్నాను. నీకు తెలుసు కదన్నయ్య, చిన్నప్పుడు నాకు కూడా ఇంతే. ఎన్ని ప్రైజ్లు, పెన్సిల్లు, రబ్బర్లు, జామెట్రీ బాక్సులు, నా బ్రెయినే అమలుకి వచ్చేసింది. అంత గొప్ప బ్రెయిన్ అనమాట మీది. మరి అలాగే అయితే పక్కకు తిరగకుండా అక్కడ నడకుండా మన ప్రెసిడెంట్ ఎవరో చెప్పండి. మన ప్రెసిడెంట్ ఎలాగెలాగా? అబ్దుల్ కలామా? అబ్దుల్ కలాం ఉండేవారని చెప్తున్నా. ఇప్పుడు ప్రతిభా పాటిల్. మనిషికి ప్రతిభా పాఠవాలు ఉండాలంటున్నాను. ఉంటే చెప్పొచ్చు కదా. అది ఏంటి, ఈ కోడి బ్రెయిన్ వేసుకుని కరెక్ట్ అయిపోతాం అనుకున్నా? తాతయ్య ఉంటే తాడి చెట్టు గురేసుకుని చచ్చిపోయాడు. నాకు బాగా తెలుసు అన్నయ్య, సడన్ గా అడిగేసరి కన్ఫ్యూజ్ అయ్యా. కరెక్ట్ అన్నయ్య. సార్ ఇప్పుడు ఎవరిని కలవరు, మీరు వెళ్ళండి. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు, నీ భుజం మీద చేసి మరి ఫోటో తీపిస్తా. ఎవరే మీరు? సార్ మా అక్క ఐఎస్ ప్రిపేర్ అవుతుంది, చాలా ఇంటెలిజెంట్. ఈ రికార్డ్స్ సర్టిఫికేట్స్ చూడండి, మీకే తెలుస్తుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? సార్ మీరు రికమెండ్ చేస్తే తనకి రౌజ్ అకాడమీలో సీట్ వస్తుంది.